హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వారియర్ చాయిస్ అకాడమీ. మనం ప్రీవియస్ క్లాస్లో ఏపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ టాప్ 20 ఎక్స్పెక్టెడ్ మోడల్ పేపర్స్ నుంచి ఎకానమీ 11వ మోడల్ పేపర్లో ఉన్న ఎంసీక్యూస్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. ఈ వీడియోలో 12వ మోడల్ పేపర్లో ఉన్న ఎంసీక్యూస్ని డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఎవరైతే ఫస్ట్ టైం మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మనం చెప్పుకుంటున్న ఎంసీక్యూస్ అనేవి మార్కెట్లో మనం రిలీజ్ చేసిన మోడల్ పేపర్స్లోనివి పేపర్ 1 మరియు పేపర్ 2. పేపర్ 2కు సంబంధించి ఎకానమీ ఎంసీక్యూస్ పార్ట్ 1 స్టాండర్డ్ బిట్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాము. ఇది 12వ వీడియో. తర్వాత మనకి అమిగోస్ మ్యాగజైన్స్ ఉన్నాయండి. కరెంట్ పాలిటీ, కరెంట్ ఎకానమీ, కరెంట్ ఎస్ఎన్కి సంబంధించి. వాటితో పాటు పూర్వీ పబ్లికేషన్ సైన్స్ అండ్ టెక్నాలజీ మన మోడల్ పేపర్స్. ఎవరైతే గ్రామీణ ప్రాంతంలో ఉన్న మిత్రులకి పోస్టల్ ద్వారా బుక్స్ కావాలనుకుంటే మీ డీటెయిల్ అడ్రస్ 9100140284 ఈ నెంబర్కి మీరు వాట్సాప్లో మీ అడ్రస్ పంపిస్తే మీ ఇంటి వద్దకే ఈ బుక్స్, ఈ మ్యాగజైన్స్ పంపించడం జరుగుతుంది. ఓకేనా? చూడండి, మనం ఇప్పుడు మోడల్ పేపర్ నెంబర్ 12లో ఉన్నాము. ఏపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ మోడల్ పేపర్ 12 ఎకానమీ పార్ట్ 1 క్వశ్చన్ నెంబర్ 2. చూడండి, ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ ఉంది కదా, ఈ ఫస్ట్ క్వశ్చన్ మనం అప్డేట్ చేసి కరెంట్ ఎకానమీ ఎంసీక్యూస్ని అక్కడ యాడ్ చేస్తామండి. అవి పార్ట్ 2లో వస్తాయి. ఫస్ట్ 20 అయిపోయిన తర్వాత కరెంట్ ఎస్ఎన్టీ, కరెంట్ ఎకానమీ మీద మనం డిసెంబర్ నెలలో పూర్తిగా దృష్టి పెట్టబోతున్నాం. కాబట్టి మన యూట్యూబ్ ఛానల్ ఫాలో అయ్యే మిత్రులకి మనం చెప్పేది ఏంటంటే, పేపర్ 1కి సంబంధించి 17 మోడల్ పేపర్ల ఎంసీక్యూస్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ మనం చెప్పుకున్నాము. పేపర్ 2లో స్టాండర్డ్ బిట్స్ ఎకానమీ ఎస్ఎన్టీవి కంప్లీట్ చేసిన తర్వాత పూర్తిగా డిసెంబర్ నెలలో మనము కరెంట్ ఎస్ఎన్టీ, కరెంట్ ఎకానమీ ఏవైతే సెకండ్ పేపర్లో ఉన్న ఇష్యూస్ అనేవి డీటెయిల్గా డిసెంబర్ నెలలో మనం చెప్పుకోబోతున్నాం. చూడండి, ఇప్పుడు మనము మోడల్ పేపర్ 12లో ఉన్నాం. క్వశ్చన్ నెంబర్ 2. ఈ కింది వాటిలో సరి అయినది ఏది? 2 స్టేట్మెంట్లు ఇచ్చారు. అందులో సరైనది ఏంటి? రాష్ట్రంలో గల సృష్టించబడే ఆదాయం ఆవిర్భవించే ఆదాయం. రాష్ట్ర భౌగోళిక సరిహద్దులతో సంబంధం లేకుండా రాష్ట్ర నివాసితులచే సృష్టించబడే ఆదాయం సిద్ధించే ఆదాయము. మనకు ఏ విధంగా జీడిపి, జిఎన్పి డొమెస్టిక్ వర్సెస్ నేషనల్. డొమెస్టిక్ దేశీయ, నేషనల్ జాతీయ. డొమెస్టిక్ అంటే ఏంటి? దేశ భౌగోళిక సరిహద్దుల్లో. జాతీయ అంటే ఏంటి? వ్యక్తులు, దేశ ప్రజలు ఎక్కడ చేసిన ఉత్పత్తి అయినా. ఆ విధంగానే ఆవిర్భవించే ఆదాయం అంటే రాష్ట్ర భౌగోళిక సరిహద్దుల లోపల, రాష్ట్రం లోపల. అదే రాష్ట్ర ప్రజల చేత అయితే సిద్ధించే ఆదాయం. ఈ రెండు కూడా సరైనవే. మనకి జిఎస్డిపి లెక్కించేటప్పుడు ఈ అంశాలను పరిగణలో తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ ఆదాయాన్ని లెక్కించేటప్పుడు పరిగణించబడేవి, కౌంట్ చేసేవి ఏంటి? రాష్ట్రపతి, గవర్నర్ల జీతాలు తీసుకుంటారు. షేర్లు, బాండ్లు అమ్మే బ్రోకర్ల కమిషన్. చూడండి, షేర్లు, బాండ్లు అనేవి జాతీయ ఆదాయ లెక్కల్లోకి తీసుకోరు. మరి ఏం తీసుకుంటారు? ఆ షేర్లు, బాండ్లు అమ్మేటప్పుడు వచ్చే కమిషన్ ఉంటుంది కదా, ఆ కమిషన్ ప్రస్తుత సంవత్సరానికి సంబంధించిన సేవ కాబట్టి దాన్ని పరిగణలో తీసుకుంటారు. షేర్లు, బాండ్లు అంటే గతంలో ఉన్నటువంటి ఆస్తి షిఫ్ట్ అవుతుంది, షేర్ అవుతుంది తప్ప, ఒకరి నుంచి ఇంకొకరు బదలాయించబడుతుంది తప్ప నూతనంగా ఉత్పత్తి అయ్యేది కాదు. కాబట్టి షేర్లు, బాండ్లు పరిగణలో తీసుకోరు. కానీ షేర్లు, బాండ్లు అమ్మే బ్రోకర్ల కమిషన్ పరిగణలో తీసుకుంటారు. అదేవిధంగా ఆస్తుల మీద వచ్చే ఆదాయం తీసుకుంటారు. విదేశాల నుంచి వచ్చే గ్రాంట్లు కానీ, విదేశాల నుంచి వచ్చే విరాళాలు కానీ ఆదాయంగా తీసుకుంటారా? ఆదాయంగా తీసుకోరు. మనకు ప్రశ్న అడిగారు, జాతీయ లెక్కించేటప్పుడు పరిగణించబడేవి ఏబిసి, ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, ఏ పంచవర్ష ప్రణాళిక కాలంలో వృద్ధి రేటు నిర్ణీత వృద్ధి రేటు కన్నా పెరిగినది? చూడండి, 1, 5, 6, 7, 8. 1వ ప్రణాళిక, 5వ ప్రణాళిక, 6వ ప్రణాళిక, 7వ ప్రణాళిక, 8వ ప్రణాళికలలో ఆశించిన వృద్ధి రేటు కన్నా వాస్తవ వృద్ధి రేటు ఎక్కువగా వేగంగా పెరిగినది. ఆ విషయం గుర్తుంచుకోండి. ఇందులో మనం చూసుకుంటే కింద ఆప్షన్స్ మిస్ అయినాయండి. 1, 2, 3, 4 అనేది ఆన్సర్ ఇందులో. నెక్స్ట్ క్వశ్చన్, నీతి ఆయోగ్కి మొదటి CEO ఎవరు?
నీతి ఆయోగ్ మనకు ప్రణాళిక సంఘం స్థానంలో వచ్చిందే నీతి ఆయోగ్. ఈ నీతి ఆయోగ్ యొక్క మొదటి సిఇఓ సింధుశ్రీ కుల్లర్ గారు మొదటి సిఇఓగా వ్యవహరించినటువంటి వ్యక్తి. 6వ దానికి 2. నెక్స్ట్ క్వశ్చన్, నీతి ఆయోగ్ పాలక మండలి తొలి సమావేశం ఎప్పుడు జరిగింది? నీతి ఆయోగ్ తొలి సమావేశం 2015 ఫిబ్రవరి 8వ తేదీన జరిగింది. 2015 ఫిబ్రవరి 8. నెక్స్ట్ క్వశ్చన్, ఈ కింది స్టేట్మెంట్స్లో సరి అయినది ఏంటి? చూడండి, మనకు 2 స్టేట్మెంట్లు ఇచ్చారు, సరి అయినది ఏంటో అడిగారు. మనకు ప్రశ్నలో సరి అయిన అంశం అడిగారా, సరి కానిది అడిగారా అనేది మనం జాగ్రత్తగా చూసుకోవాలి. అందులో మనకి సరి అయినది 1991 నూతన ఆర్థిక విధానాల ఫలితంగా సంఘటిత రంగంలో ఉపాధి కల్పన స్తంభించడంతో పాటు ప్రభుత్వ రంగంలో ఉపాధి అవకాశాలు తగ్గినవి. కరెక్టే కదా? కరెక్టే. 1991 నూతన ఆర్థిక సంస్కరణల వల్ల ప్రైవేట్ రంగానికి ఇంపార్టెన్స్ ఇవ్వడం వల్ల, ప్రభుత్వ రంగ ప్రాధాన్యత తగ్గించడం వల్ల ప్రభుత్వ రంగంలో ఉద్యోగ అవకాశాలు పెరిగాయి తగ్గాయా? తగ్గినవి. కరెక్టే. సంఘటిత రంగంలో ఉపాధి అవకాశాలు తగ్గినప్పటికీ పారిశ్రామిక ఉత్పత్తి, సేవా రంగంలో ఉత్పత్తి పెరిగి విస్తరణ సాధ్యమైనది. మనకు ఆర్గనైజ్డ్, అన్ఆర్గనైజ్డ్, ఆర్గనైజ్డ్ సెక్టార్లో ఉపాధి అవకాశాలు తగ్గినా అనేక సంస్కరణలు, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ తీసుకుని రాబట్టి పారిశ్రామిక రంగం మెరుగుపడింది, పారిశ్రామిక ఉత్పత్తి పెరిగింది, ఉత్పత్తి పెరగడంతో పాటు ఉపాధి అవకాశాలు కూడా పెరిగి ఆర్థిక వృద్ధి సాధ్యమవడానికి కారణభూతం అయింది. మనకు 2 కూడా సరైనవే. ఏ మరియు బి 2 సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్, 1991 నూతన సరళీకరణ విధానాలకు సంబంధించి సరి అయినది. 1991 నూతన సరళీకరణ విధానాలు, మన సంస్కరణ విషయానికి వస్తే నూతన ఆర్థిక సరళీకరణలు వ్యవసాయ రంగంలో సంక్షోభం పెరగడానికి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పతనం కావడానికి కారణమయ్యాయి. కరెక్టే కదా? కరెక్టే. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పతనం అయిపోయింది. అన్నిటికన్నా ముఖ్యంగా వ్యవసాయ రంగం మీద ప్రతికూల ప్రభావం చూపించింది. వ్యవసాయ రంగం మీద ప్రతికూల ప్రభావం చూపించడమే కాకుండా గతంతో పోల్చుకుంటే పేదరికంలో తగ్గుదల రేటు కూడా తగ్గినది. ఆశించినంతగా పేదరికం తగ్గలేదు. నూతన ఆర్థిక సంస్కరణ మీద ఉన్నటువంటి ప్రధాన విమర్శ అది. భూమి లేని వ్యవసాయ కుటుంబాల సంఖ్య పెరిగి రైతుల ఆత్మహత్యలు కూడా పెరిగినవి. ప్రైవేట్ రంగం వారికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి, ప్రైవేట్ రంగం వారికి భూములు కేటాయించి వ్యవసాయ రంగ ప్రాధాన్యతను తగ్గించడం వల్ల ఇలాంటి సమస్యలు అనేవి జరిగినాయి. ఈ 2 కూడా సరైనవే. ఏ మరియు బి 2 సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్, ఎల్పిజి లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ నమూనాకు సంబంధించి సరైన వ్యాఖ్యను గుర్తించండి. ఎల్పిజి నమూనా భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి దోహదపడినది. కరెక్టే. వృద్ధి అయితే పెరిగినది గతంతో పోల్చుకుంటే. ఎందుకు? మనకు 1991 సంస్కరణ తర్వాత ఇమీడియట్గా 1992 టు 1997 వరకు 8వ పంచవర్ష ప్రణాళికను తీసుకొని రావడం జరిగింది. ఈ 8వ పంచవర్ష ప్రణాళిక కాలంలో 5.6% వృద్ధి రేటు లక్ష్యంగా పెట్టుకుంటే 6.8% వృద్ధి రేటు సాధించడం జరిగినది. కాబట్టి వృద్ధి రేటు అయితే పెరిగినది, అది వాస్తవం. ఈ నమూనా కారణంగా దేశంలో విదేశీ మారక ద్రవ్య నిల్వలు కూడా పెరిగినాయి. కరెక్టే. ఈరోజు విదేశీ మారక ద్రవ్య నిల్వలు భారతదేశంలో పుష్కలంగా ఉన్నాయి. దానికి బేస్ ఏంటి? 1991 ఆర్థిక సంస్కరణలు. మెయిన్ మనకు ఆర్థిక సంస్కరణలు తీసుకుని రావాల్సిన ఆవశ్యకత కూడా ఎందుకు వచ్చింది? కేవలం 14 రోజులకు మాత్రమే సరిపడే విధంగా విదేశీ మారక నిల్వలు దేశంలో ఉన్నాయి కాబట్టి అలాంటి సిచ్యువేషన్లో అసలు ఏం చేయాలన్న ఉద్దేశంతో ఐఎంఎఫ్ దగ్గరికి రావు గారు, పివి నరసింహారావు గారు, ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు వెళ్ళినప్పుడు, పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా, ఆర్థిక మంత్రిగా మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు వారు ఐఎంఎఫ్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎల్పిజి సంస్కరణను సూచించడము, వాటిని అమలు పరచడం జరిగింది. కరెక్ట్. ఎల్పిజి నమూనా ఆధారంగా 1991 నూతన ఆర్థిక సంస్కరణలు అమలు అయ్యాయి. కరెక్టే. లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ ఇవన్నీ కూడా సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్, మన దేశంలో
రూపాయి విలువ తగ్గించే మూల్యహీనీకరణ డివాల్యుయేషన్ను మొట్టమొదట ఏ సంవత్సరంలో చేపట్టారు? చూడండి, రూపాయి విలువ తగ్గించడం, డివాల్యుయేషన్ చేయడం. ఎందుకని? మన యొక్క ఎగుమతులు పెంచుకోవడానికి, మన దిగుమతులు తగ్గించుకోవడానికి. బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్, బిఓపి లోటు తగ్గించడం, కరెంట్ అకౌంట్ డెఫిషిట్ తగ్గించడానికి చేపట్టే చర్య. అయితే దేశంలో మొదటిసారిగా 1949 సెప్టెంబర్లో ఫస్ట్ టైం జాన్ మత్తయ్య గారు చేశారు. ఆ తర్వాత 1966లో, ఆ తర్వాత 1991, ఇలా 3 సందర్భాలు చేశారు. ఆన్సర్ 1949 సెప్టెంబర్. మొదటిసారిగా చేసింది 1949 సెప్టెంబర్. నెక్స్ట్ క్వశ్చన్, 3వ పంచవర్ష ప్రణాళిక కాలంలో వర్తక విధానం ట్రేడ్ పాలసీ వర్తక విధానాన్ని కూలంకుషంగా సమీక్షించిన కమిటీ ఏది? మొదలియార్ కమిటీ. ఏ కమిటీ అండి? మొదలియార్ కమిటీ వర్తక విధానాన్ని సమీక్షించింది. నెక్స్ట్, 1991లో ఎంత శాతం మేరకు మూల్యహీనీకరణ జరిగింది? మనం ఇప్పుడే చెప్పుకున్నాం. 49లో, 66లో, 1991లో మూల్యహీనీకరణ, డివాల్యుయేషన్ చేశారు. అందులో 1991లో 18 నుంచి 19%, 18 to 19% రూపాయి మూల్యహీనీకరణ చేశారు. 18 నుంచి 19%. నెక్స్ట్ క్వశ్చన్, ఏ వర్కింగ్ గ్రూప్ నివేదిక ప్రకారం నాన్ బ్యాంకింగ్ విత్త సంస్థలను కూడా రుణదాతలుగా అనుమతించడం జరిగింది? నాన్ బ్యాంకింగ్ ఎన్బిఎఫ్సిస్ కూడా రుణదాతలుగా అనుమతించడానికి కారణమైనటువంటి కమిటీ వాగల్ వర్కింగ్ గ్రూప్. నెక్స్ట్ క్వశ్చన్, ఆదాయ పన్నును నిర్ణయించడం, వసూలు చేయడం, విభజించుటకు సంబంధించి సరైనది. ఇన్కమ్ ట్యాక్స్ అనేది డిసైడ్ చేసేది ఎవరు? కేంద్ర ప్రభుత్వం. వసూలు చేసేది ఎవరు? కేంద్ర ప్రభుత్వం. దాన్ని రాష్ట్రంతో కలిసి పంచుకుంటుందా లేదా? కలిసి పంచుకుంటుంది. ఎందుకంటే ఆదాయ పన్ను ఎవరు కడతారు? ప్రజలు. రాష్ట్రాల కలయికే కేంద్రం కాబట్టి, రాష్ట్రాలకు కూడా అందులో వాటా ఉంటుంది కాబట్టి, ఆదాయ పన్నును నిర్ణయించేది కేంద్రమే, వసూలు చేసేది కేంద్రమే, రాష్ట్రాలకు తనకు మధ్య ఆదాయ పన్ను విభజించి పంచుకునేది కూడా కేంద్రము. 1వ దానికి 24వ దానికి ఆన్సర్ 1. నెక్స్ట్ క్వశ్చన్, చట్ట ప్రకారం ఆర్థిక సంఘాన్ని నియమించే అధికారం ఎవరికి ఉంటుంది? ఆర్థిక సంఘాన్ని నియమించేది ఎవరండి? భారత రాష్ట్రపతి. ఆర్టికల్ 280 ప్రకారం ఒక చైర్మన్ 4 సభ్యులతో కలిసి ఆర్థిక సంఘాన్ని భారత రాష్ట్రపతి గారు కేంద్రానికి రాష్ట్రానికి మధ్య పన్నుల పంపిణీ కోసం, పన్నులు హారిజంటల్, వర్టికల్, దీని ప్రకారం విభజించాలి అన్న ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరుగుతుంది. 25వ దానికి ఆన్సర్ 4. నెక్స్ట్ క్వశ్చన్, ఈ కింది వానిలో ఆర్థిక బిల్లుకు సంబంధించి సరికానిది ఏంటి? ఆర్థిక బిల్లుకు సంబంధించి రాంగ్ ఏంటని అడిగారు. చూడండి, ఆర్థిక బిల్లును పార్లమెంటులోని ఏ సభలో ప్రవేశపెట్టవచ్చు? ఫస్ట్దే రాంగ్. ఆర్థిక బిల్లును కేవలం లోక్సభలో మాత్రం ప్రవేశపెట్టాలి. లోక్సభకి అధికారం ఉంటుంది. రాజ్యసభ 14 రోజులు నిర్ణయం తెలపాలి. రాజ్యసభ ఆమోదించినా ఆమోదించకపోయినా ఆమోదించినట్లుగానే భావించి రాష్ట్రపతి దగ్గరికి వెళ్తే రాష్ట్రపతి కనీసం తిప్పి వెనక్కి పంపించడానికి కూడా ఆస్కారం లేదు. కాబట్టి ఆర్థిక బిల్లుల విషయంలో లోక్సభకు తిరుగులేని ఆధిక్యత కలిగి ఉంది. మనకు సరికానిది 1. నెక్స్ట్ క్వశ్చన్, కేల్కర్ ప్రతిపాదించిన ఏ సంస్కరణలు ఇటీవల వార్తల్లోకి వచ్చాయి? విజయ్ కేల్కర్ అంటే మనకు గుర్తొచ్చేది పన్ను సంస్కరణలు. పన్నులకు సంబంధించిన సంస్కరణలు ఆయన సూచించడం జరిగింది, విజయ్ కేల్కర్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రత్యక్ష పన్నులు సక్రమమైనవి ఎందుకనగా? చూడండి, మంచి ప్రశ్న. ప్రత్యక్ష పన్ను డైరెక్ట్ ట్యాక్సెస్ అంటే ఏంటి? పన్ను యొక్క తొలి భారము, తుది భారము బదలాయించడానికి వీలు లేకుండా ఉన్నవే ప్రత్యక్ష పన్నులు. అంటే పన్ను తొలి భారము, తుది భారము ఒకళ్ళే భరించగలగాలి. ఎవరికైతే ఆదాయం ఉంటుందో వాళ్ళే ఆదాయ పన్ను కడతారు. ఏ కంపెనీ అయితే లాభాల్లో ఉంటాయో ఆ కంపెనీలే కార్పొరేషన్ ట్యాక్స్ పడతాయి. అంటే ఆదాయము, వ్యయము, సంపద, ఆస్తుల మీద విధించే పన్నులు ప్రత్యక్ష పన్నులు. దానివల్ల ఎబిలిటీ టు పే, చెల్లింపు సామర్థ్యం ఆధారంగా వాళ్ళు పన్ను చెల్లిస్తారు. అదే పరోక్ష పన్నులు అంటే ఏంటి? పరోక్ష పన్నులు ఎవరైనా కట్టాల్సిందే.
వారి యొక్క ఎబిలిటీ టు పేతో సంబంధం లేదు. కాబట్టి అది అంత మంచిది కాదు. ఎబిలిటీ టు పే ఆధారంగా చెల్లించే ప్రత్యక్ష పన్నులు సక్రమమైనవి. వ్యక్తి ఆదాయాన్ని బట్టి పన్ను వసూలు చేసే సౌలభ్యం ఉంటాయి కాబట్టి అవి సక్రమమైనవి. 29వ దానికి ఆన్సర్ 3. నెక్స్ట్ క్వశ్చన్, మ్యాచ్ ద ఫాలోయింగ్ అడిగారు చూడండి. ఆర్ఆర్బీల ఏర్పాటు, రీజనల్ రూరల్ బ్యాంక్స్ 1975, పావులా వడ్డీ కార్యక్రమం 2008, లీడ్ బ్యాంక్ స్కీమ్, ఒక లీడ్ బ్యాంక్, జిల్లాలో లీడ్ బ్యాంక్ ఉండడము, గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా బ్యాంకింగ్ సౌకర్యాలు విస్తరింపజేయడము, లీడ్ బ్యాంక్ స్కీమ్, గాడ్గిల్ కమిటీ 1969, కిసాన్ క్రెడిట్ కార్డ్స్, కిసాన్ క్రెడిట్ కార్డ్ వచ్చేసి 1998. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో దేశవ్యాప్తంగా పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, ప్రజా పంపిణీ వ్యవస్థ ఎప్పుడు ప్రారంభమైంది? ఎప్పుడు ప్రారంభమైందండి? 1960లో స్టార్ట్ అయింది ప్రజా పంపిణీ వ్యవస్థ. నెక్స్ట్ క్వశ్చన్, మధ్యాహ్న భోజన పథకాన్ని భారతదేశంలో మొదట ఎప్పుడు ప్రారంభించారు? మిడ్ డే మీల్స్ స్కీమ్, మధ్యాహ్న భోజన పథకం 1995లో ప్రారంభించారు. కేంద్రము మరియు రాష్ట్రాలు ఉమ్మడి కార్యక్రమం. కేంద్రం 60%, రాష్ట్రాలు 40%. అదే మనకి కిచెన్ రూమ్స్, స్టోర్ రూమ్స్ కోసం అయితే కేంద్రం 75, రాష్ట్రాలు 25. అదే స్పెషల్ కేటగిరీ స్టేటస్ అయితే 90:10 1995లో ప్రారంభించారు. నెక్స్ట్ క్వశ్చన్, మన దేశంలో BHEL తయారు చేసిన యంత్రాలను మన రాష్ట్రంలోని ఏ థర్మల్ పవర్ స్టేషన్లో ఉపయోగిస్తున్నారు? మన రాష్ట్రంలో ఉన్నటువంటి విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్లో BHEL వారు తయారు చేసినటువంటి యంత్రాలను ఉపయోగిస్తున్నారు. ఆన్సర్ విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్. నెక్స్ట్ క్వశ్చన్, నాఫెడ్ అనేది దేనికి సంబంధించింది? మార్కెటింగ్ సంబంధించింది. ఆ మార్కెటింగ్ అనేది వ్యవసాయ మార్కెటింగ్ రంగంలో శిఖరాగ్ర సంస్థ నాఫెడ్. 1958లో ఏర్పాటు చేసిన శిఖరాగ్ర సంస్థ నాఫెడ్. 1958 అక్టోబర్ 2న నాఫెడ్ని ప్రారంభించారు. కింది వాటిలో సరైనది గుర్తించండి. చూడండి, మనకు ప్రశ్నలో సరైనది ఏంటని అడిగారు. కేంద్ర జారీ ధర కంటే రాష్ట్ర జారీ ధర ఎక్కువగా ఉంటుంది. కాదండి, కేంద్రం యొక్క జారీ ధర కంటే రాష్ట్ర జారీ ధర తక్కువగా ఉంటుంది. జారీ చేసే ధర, మనకు సేకరణ ధర, కనీస మద్దతు ధర, జారీ ధర, ఇవన్నీ కూడా అగ్రికల్చరల్ కాస్ట్ అండ్ ప్రైస్ కమిషన్ సంబంధించినవి. జారీ ధర అనేది ఎప్పుడూ కూడా కేంద్రమే ఎక్కువ ఉంటుంది రాష్ట్రాలతో పోల్చుకుంటే. సరి అయినది 2 మాత్రమే, ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలోని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థల కోసం కింది వాటిలో ఏ పోర్టల్ సింగిల్ విండో సిస్టమ్ పోర్టల్గా పనిచేస్తుందంటే ఛాంపియన్ అనే పోర్టల్ ఉంది. MSMEలో సింగిల్ విండో సిస్టమ్గా పనిచేసేటువంటి పోర్టల్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ కింది వాటిలో ఏ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థకు మహారత్న హోదా ఇవ్వబడింది? మనకి HPCL, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్కి మహారత్న హోదా ఇచ్చారు. మనకు మహారత్న, నవరత్న, మినరత్న, మినరత్న 2 ఈ సంస్థలు ఉన్నాయి కదా. అందులో టాప్ మహారత్న. మొత్తం ప్రస్తుతానికి 13 కంపెనీలకి మహారత్న హోదా ఉంది. అందులో వీటిల్లో హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ అనేది మహారత్న. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ వాణిజ్య సంస్థని ఏ సంవత్సరంలో స్థాపించబడింది? WTO అనేది మనకి 1995లో స్థాపించబడింది. 1995. 41వ దానికి ఆన్సర్ 3. నెక్స్ట్ క్వశ్చన్, ఈ కింది వాటిలో 1991 ఆర్థిక సంస్కరణల తర్వాత వాణిజ్యాన్ని ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వం తీసుకున్న చర్య ఏది? చూడండి, ప్రశ్న చూడండి. 1991 ఆర్థిక సంస్కరణల తర్వాత వాణిజ్యం, ట్రేడ్ను ప్రోత్సహించడానికి ప్రభుత్వం ఏ చర్య తీసుకుందని అడిగారు. దిగుమతి చేసుకున్న వస్తువులపై అధిక సుంకాలు విధించుట. కాదండి, ఎక్కువ ట్యాక్సెస్ వేయడానికి కాదు. సరళీకరణ అంటే ట్యాక్స్ను తగ్గించడం, టారిఫ్లను తగ్గించడం. వాణిజ్యంలో పాల్గొనడానికి ప్రభుత్వ యాజమాన్యంలోని కంపెనీలను మాత్రం అనుమతించడం. అదేం లేదండి, ప్రభుత్వంలోనివి మాత్రమే అని ఎక్కడా లేదు. అలా ఉంటే అది లిబరలైజేషన్ అవ్వదు. దిగుమతి చేసుకున్న వస్తువులపై సుంకాలు తగ్గించడం,
అన్ని అత్యవసరేతర వస్తువుల దిగుమతులు నిషేధించడం. మనకు ఆన్సర్ 3. దిగుమతి చేసుకున్న వస్తువులపై సుంకాలను తగ్గించడం. ఏం చేయడం? ట్యాక్సెస్ని తగ్గించడం. 43 దానికి ఆన్సర్ 3. నెక్స్ట్ క్వశ్చన్, ఎంఎస్ఎంఈడి చట్టం ప్రకారం, ఇది ఓల్డ్ బిట్ అండి, ఇది ఎలిమినేట్ చేయండి. 44 దాని ప్లేస్లో అప్డేట్ బిట్ వస్తుంది. నెక్స్ట్ 45, ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లా ఎల్లో గ్రానైట్కు ప్రసిద్ధి? ఎల్లో గ్రానైట్లో వివిధ రకాలు ఉన్నాయి, అందులో ఎల్లో గ్రానైట్ ఫేమస్ తూర్పుగోదావరి జిల్లా. 45కు 2. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్లో జనవరి 1, 2015 నుండి ఫిబ్రవరి 5, 2019 వరకు అటవీ సంరక్షణ చట్టం 1980 ప్రకారం మొత్తం ఎన్ని హెక్టార్ల అటవీ భూమి అటవీయేతర ప్రయోజనాల కోసం మళ్లించబడింది అంటే దాదాపు 3474.57, 3474 హెక్టార్లు. దాన్ని ఏం చేశారు? అటవీ సంరక్షణ చట్టం ప్రకారం అటవీ భూమిని అటవీయేతర ప్రయోజనాల కోసం ఉపయోగించారు. 47 దానికి ఆన్సర్ 1. నెక్స్ట్ క్వశ్చన్, ఈ కింది ఏ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ భూ సంస్కరణల చట్టం 1973 అమలు చేయబడినది? మనకు ఆంధ్రప్రదేశ్ భూ సంస్కరణల చట్టం 1973లో వచ్చిందండి. దాన్ని అమలు చేసింది 1975 నుంచి. ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, ఏపీ ఎకనామిక్ రీస్ట్రక్చరింగ్ ప్రాజెక్ట్ రూపంలో ప్రపంచ బ్యాంక్ నుండి స్వతంత్ర రుణం కోసం చర్చలు జరిపిన మొదటి భారతీయ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు అవతరించింది అంటే 1998లో అవతరించింది. మనకు ఆన్సర్ ఇది 1998. ఏపీ స్వాన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ వైడ్ ఏరియా నెట్వర్క్ ప్రారంభ సామర్థ్యంతో ప్రారంభించబడింది. ఏపీ స్వాన్ అనేది మనకు మొదట్లో 2 Mbps సామర్థ్యంతో స్థాపించబడినటువంటిది. 52కి 4. నెక్స్ట్ క్వశ్చన్, అభివృద్ధిని పెంపొందించడానికి మరియు సమ్మిళిత వృద్ధిని సాధించడానికి వారి సొంత పబ్లిక్ పాలసీ సంస్థను ఏర్పాటు చేయడానికి సహాయం కోరుతూ నీతి ఆయోగ్ను సంప్రదించిన రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ ఒకటి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సంప్రదించింది సొంతంగా మనకి పబ్లిక్ పాలసీని, సొంత పబ్లిక్ పాలసీ సంస్థ స్టేట్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫర్మేషన్. మామూలు మనకు నీతి ఆయోగ్ ఉంది కదా, నీతి ఆయోగ్ అంటే ఏంటి? నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. అలానే స్టేట్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫర్మేషన్. 54కు 3. రాష్ట్రం యొక్క సొంత పన్ను మరియు రాష్ట్రం యొక్క పన్నేతర మరియు కేంద్ర పన్నులతో పాటు వాటాతో పాటు రాష్ట్ర ఆదాయానికి ఏ దోహదం చేస్తుంది అంటే రాష్ట్రానికి వచ్చే పన్ను వనరుల్లో రాష్ట్ర పన్ను వాటా కానివ్వండి, కేంద్రం నుంచి వచ్చే వాటా కానివ్వండి, మరియు కేంద్రం నుంచి గ్రాంట్లు వస్తాయి. ఆ గ్రాంట్లు కూడా రాష్ట్ర వనరుల్లో భాగం, ఆదాయ వనరులలో. 55 దానికి ఆన్సర్ 3. నెక్స్ట్ క్వశ్చన్, దక్షిణ భారతదేశంలో పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేసిన మొదటి విమానాశ్రయం. రాష్ట్ర ప్రభుత్వమే పూర్తిగా అభివృద్ధి చేసినది ఓన్లీ ఆంధ్రప్రదేశ్లోనే కదండి, ఎంటైర్ సౌత్ ఇండియా. ఓర్వకల్లు గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కర్నూలు ఎయిర్పోర్ట్కు ఏ పేరుతో నామకరణం చేసింది? కర్నూలు ఎయిర్పోర్ట్కి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఎయిర్పోర్ట్ పేరు పెట్టారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. అదే భోగాపురానికి అనుకోండి, అల్లూరి సీతారామరాజు గారి పేరు పెట్టారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఎన్ని విమానాశ్రయాలు ఉన్నాయి? 6 అనేవి నిర్వహణ ఆపరేషన్ అంటే వర్క్ అవుతున్నాయి. 6 విమానాశ్రయాలు. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్వహణలో ఉన్న దేశీయ విమానాశ్రయాలు కానివి ఏవి? మనకు రాజమండ్రి ఉంది, కడప, కర్నూలు సమీపంలో ఓర్వకల్ ఉంది, కానీ విశాఖపట్నం, విజయవాడ కాదండి. ఆప్షన్ డి. మనకు దేశీయ విమానాశ్రయాలు కానివ్వండి, అంతర్జాతీయ విమానాశ్రయాలు అయ్యి విశాఖపట్నం, విజయవాడ. ఈ కింది వాణిలో డిజి యాత్ర అనే ప్రాజెక్టు గురించి సరైన వాక్యాన్ని గుర్తించండి. డిజి యాత్ర 2023 జనవరి 31న ప్రారంభించారు. ఈ యాప్లో ఒకసారి నమోదు చేసుకున్న తర్వాత
ప్రయాణికులు ఎటువంటి గుర్తింపు అవసరం లేకుండా నేరుగా విమానాశ్రయంలోకి ప్రవేశించవచ్చు. ముఖమే గుర్తింపుగా పనిచేస్తుంది. ఫేషియల్ రికగ్నిషన్ కోసం డిజీ యాత్ర తీసుకొచ్చారు. ఎలాంటి గుర్తింపు కార్డు లేకపోయినా పర్లేదు, మన ఫేస్ని బట్టే అనుమతిస్తుంది. దాన్ని ప్రారంభించింది 2023 జనవరి 31. ఏ మరియు బి రెండు కూడా సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్, పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఏ విమానాశ్రయానికి అంతర్జాతీయ హోదా కల్పించింది? మనకి ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీడీపీ అధికారంలో ఉన్న అప్పుడు 2014 నుంచి 19 మధ్యలో 2015లో తిరుపతి విమానాశ్రయానికి అంతర్జాతీయ హోదా కల్పించడం జరిగింది. 61-2. అప్పుడు మనకి సుజనా చౌదరి గారు పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉండేవారు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సుజనా చౌదరి గారు కాదండి, అప్పుడు అశోక్ గజపతి రాజు గారు ఉండేవాళ్ళు. నెక్స్ట్ క్వశ్చన్ 62, ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ యొక్క కార్యకలాపాలు ఏవి? ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ యొక్క కార్యకలాపాలు రాష్ట్రంలోని మరియు వెలుపల ఉన్న ముఖ్యమైన పర్యాటక ప్రదేశాలను కలిపే 27% వేస్తుంది. కరెక్టే. తిరుమలలో 500 సీటింగ్ కెపాసిటీతో రెస్టారెంట్ ప్రారంభించింది. టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్. కరెక్టే. కేంద్ర నిధులతో పాటు ప్రభుత్వము టూరిజం మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఏపీ ప్రణాళిక బడ్జెట్ను కేటాయించింది. కరెక్టే. ఇవన్నీ కూడా సరైన అంశాలు. నెక్స్ట్ క్వశ్చన్, విశాఖపట్నంలోని ఋషికొండ బీచ్ను ఏ బీచ్గా ప్రకటించారు? ఋషికొండ బీచ్ మనకు బ్లూ ఫ్లాగ్ బీచ్ల్లో ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఏకైక బీచ్ ఋషికొండ బీచ్. మనకు నాణ్యతను బట్టి, శుభ్రతను బట్టి ఆ బ్లూ ఫ్లాగ్ హోదా కల్పిస్తారు. అది ఋషికొండ బీచ్కి ఇచ్చారు. ఆధునిక సమాచార వ్యవస్థలో అంతర్భాగాలుగా చేరినవి ఏంటి? మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లు, ఇంటర్నెట్, కేబుల్ టెలివిజన్. ఇవన్నీ కూడా ఆధునిక సమాచార వ్యవస్థలో అంతర్భాగాలు. సంప్రదాయ సమాచార వ్యవస్థలో స్వతంత్ర సాధనాలుగా పనిచేసేవి ఏంటి? తపాలా, టెలిగ్రాఫ్, ఫ్యాక్స్, పత్రికలు, టెలిఫోన్, రేడియో, టెలివిజన్. ఇవన్నీ కూడా సంప్రదాయ సమాచార ప్రసార వేదికలు. నెక్స్ట్ క్వశ్చన్, ఆధునిక సమాచార వ్యవస్థలో అంతర్భాగమయ్యే సాధనాలు డిజిటల్ సాంకేతిక విజ్ఞానం అభివృద్ధి చెందిన ఫలితంగా సమాచార సాధనాలను అన్నింటినీ కలిపి ఇన్ఫర్మేషన్ హైవే అని పిలుస్తారు. ఏం పిలుస్తారండి? ఇన్ఫర్మేషన్ హైవే. నెక్స్ట్ క్వశ్చన్, సమాచార వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పును ప్రవేశపెట్టిన ఆధునిక సాంకేతిక విజ్ఞానం ఏమని పేర్కొంటారు? సమాచార ప్రసార సాంకేతిక విజ్ఞానం అని పేర్కొంటారు. నెక్స్ట్ క్వశ్చన్, తొలి ఐటీ విధానం 2002 యొక్క లక్ష్యాలు ఏవి? 2002లో తీసుకొచ్చిన ఐటీ విధాన లక్ష్యాలు ఆర్థికాభివృద్ధిని సాధించడానికి సమాచార సాంకేతిక విజ్ఞానం ఒక సాధనంగా ఉపయోగపడుతుంది. కరెక్టే. అంటే మనకి ఐటీ ముఖ్యమంత్రిగా మనకు చంద్రబాబు నాయుడు గారు 1995 నుంచి 2004 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ సందర్భంలో ఐటీ పాలసీని తీసుకొచ్చారు. అందులో భాగంగా సమాచార సాంకేతిక విజ్ఞానం ఉపయోగించడం, పెట్టుబడులు, ఉపాధి, ఎగుమతులు పెంచడం, నాణ్యమైన విద్య ద్వారా మానవ వనరులు అభివృద్ధి చేయడం, సుపరిపాలన అందించడం, ఇవన్నీ కూడా తొలి ఐటీ విధానం యొక్క లక్ష్యాలు. మనకు రీసెంట్గా వచ్చిన పాలసీస్ ఏవైతే ఉన్నాయో ఆ పాలసీస్ అన్నీ కూడా ఎగ్జామ్లో ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్, సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలకు సంబంధించి సరైన వ్యాఖ్యలను గుర్తించండి. వ్యవసాయం తర్వాత ఎంఎస్ఎంఈ రంగం ఉపాధి కల్పనలో అతిపెద్ద వాటాను కలిగి ఉంది కాబట్టి ఎంఎస్ఎంఈ రంగం అభివృద్ధి దేశ సామాజిక ఆర్థిక అభివృద్ధికి గణనీయంగా తోడ్పడుతుంది. కరెక్టే. ఎక్కువ మందికి ఉపాధి కల్పించే రంగము ఎంఎస్ఎంఈ రంగం. ఈ ఎంఎస్ఎంఈ రంగం ద్వారా తక్కువ పెట్టుబడితో ఎక్కువ మందికి ఉపాధి అవకాశం కల్పించడానికి ఆస్కారం ఉన్నటువంటి రంగం. వ్యవసాయ రంగం తర్వాత ఇంపార్టెంట్ రంగం దేశంలో ఉపాధిలో కానివ్వండి, ఎగుమతుల్లో కానివ్వండి, వ్యవసాయ రంగం తర్వాత ఎంఎస్ఎంఈ రంగం. ఆంధ్రప్రదేశ్లో సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమల రంగం అనేక రకాల ఉత్పత్తులను తయారు చేస్తుంది. ఈ రంగానికి చెందిన సూక్ష్మ మరియు చిన్న పరిశ్రమలు ఆహారం, ఖనిజాలు, భవన నిర్మాణ సామాగ్రి, ఔషధాలు, ఫార్మాస్యూటికల్స్, అల్లిక సామాగ్రి, వర్తకం మరియు సేవ రంగంపై అధికంగానే కేంద్రీకరించబడి ఉన్నాయి. రెండు కూడా సరైనవే. ఏ మరియు బి రెండు సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్,
కింది వాటిలో సరి కాని జత రివర్ వైట్, కాశ్మీర్ వైట్, యూన్ వైట్ గ్రానైట్. ఈ గ్రానైట్లు అనేక రకాలు నేను చెప్పుకున్నాం, అందులో విశాఖపట్నం ఉండేవి. సిల్వర్ పెరల్, ఇండియన్ లా, కాపర్ గ్రీన్ గుంటూరు కరెక్టే. చీమకుర్తి బ్లాక్ గెలాక్సీ, స్టీల్ గ్రే, బ్లాక్ పెరల్ ప్రకాశం జిల్లా. విజన్ వైట్, టైగర్ బ్లాక్, కుప్ప గ్రీన్, ఇంగ్లీష్ స్టిక్ అనేది అనంతపురం జిల్లా కాదండి. సరికాని జత ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, ఈ కింది వాటిలో సరైన వ్యాఖ్యలను గుర్తించండి. ఖనిజ వనరులకు సంబంధించి వైఎస్ఆర్ కడప జిల్లా తుమ్మలపల్లిలో యురేనియం నిక్షేపాలు పెద్ద ఎత్తున ఉన్నాయి. భారత ప్రభుత్వం అణుశక్తి శాఖ ప్రభుత్వ రంగ సంస్థ అయిన యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా ఇప్పటికే వనరుల తవ్వకాన్ని ప్రారంభించింది. కరెక్టే. తుమ్మలపల్లి యురేనియానికి ప్రాముఖ్యత గాంచినటువంటి ప్రదేశం. కర్నూలు, ప్రకాశం, కృష్ణా, వైఎస్ఆర్ జిల్లాల్లో పలు రకాల తక్కువ గ్రేడ్ ముడి ఇనుము ఖనిజాలు కూడా ఉన్నాయి. కరెక్టే. 2 కూడా సరి అయినవే. ఏ మరియు బి 2 సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ కింది వాటిలో సరైన జతను గుర్తించండి. చాకోలైట్ బ్రౌన్ రకం గ్రానైట్ కర్నూలు, పిస్తా గ్రీన్ కడప, ప్లాటినం బ్లేర్ గుంటూరు. ఇవన్నీ సరైనవే. వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్కి సంబంధించి క్లస్టర్లో అవి ఉండే జిల్లాలతో సహా జతపరచండి. చిత్తూరు శ్రీ సిటీ, కృష్ణా కంకిపాడు, విశాఖపట్నం అచ్యుతాపురం, శ్రీకాకుళం పైడి భీమవరం. మనకు వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్, చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ మన ఏపీలో ఉన్నటువంటి ముఖ్యమైన 3 ఇండస్ట్రియల్ కారిడార్కి సంబంధించిన అంశాలు. ఇవి మనకి మోడల్ పేపర్లో ఉన్న ఎకానమీకి సంబంధించి 12వ మోడల్ పేపర్లో పార్ట్ 1 ఎకానమీ. ఈ అమిగోస్ మ్యాగజైన్స్, పూర్వ పబ్లికేషన్ మ్యాగజైన్స్ మన మోడల్ పేపర్స్ హోమ్ డెలివరీ కావాలంటే మీ డీటెయిల్ అడ్రస్ 9100140284 నెంబర్కి మీరు వాట్సాప్లో మీ అడ్రస్ పంపిస్తే మీ ఇంటి వద్దకి ఈ బుక్స్ పంపించడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.